అభివృద్ధి అభివృద్ధి ఇదే పాట పాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అన్ని మార్గాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. నీకెంత ప్రయోజనం నాకెంత ఉపయోగం అన్న స్వార్థపు దృక్పథం పక్కన పెట్టి ప్రజల సౌలభ్యం కోసం పరస్పర సహకారం నమ్ముతూ పాలనను పరుగులు తీయిస్తున్నాయి. పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. విషపు బీజాలు వద్దు, తెలుగు విలుగులు చిమ్మేలా గొక్క తిప్పుకో నిర్ణయాలుగా మార్పు కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు దిశగా తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంటే వెల్కమ్ అంటూ ఏపీ కూడా చేతులు కలిపింది. ఈ పరస్పర సహకారానికి ప్రతిఫలం ఎలా ఉండబోతోంది? కేంద్రంతో ఎలాంటి సఖ్యతతో ముందుకు సాగుతున్నారు? ప్రజలకు ఎలాంటి సేవలు అందుతున్నాయి? చేయి కలిపితే ఉజ్వల ప్రయోజనాలు బీజం పడక తప్పదన్నట్టుగా మారిన వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పరస్పర సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక ప్రోత్సాహం, శక్తి సరఫరా, రవాణా మార్గాల అభివృద్ధి వంటి రంగాల్లో రెండు రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించి వ్యవసాయ, పరిశ్రమల అవసరాలను తీర్చేందుకు కీలకంగా మారుతోంది. విశాఖ, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే, అమరావతి రాజధాని ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు వంటి మెగా ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి బలమైన బాటలు వేస్తున్నాయి. తెలంగాణలో రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో హోటళ్లు, ఆసుపత్రులు, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ రంగాల్లో భారీ పెట్టుబడులతో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ రెండు రాష్ట్రాలు తమ ప్రత్యేకతలను నిలుపుకుంటూనే పరస్పర అనుసంధానంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో సమగ్ర ప్రగతికి మార్గదర్శకంగా నిలుస్తోంది. నేటి సమాజంలో వేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు తమ అభివృద్ధి దిశను మలుచుకుంటున్నాయి. ఆ దృక్పథాన్ని సమర్థవంతంగా అవలంబించిన రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బుల్లెట్ రైళ్లు ప్రతిపాదనలు ఎప్పుడూ మరింత అనుకూలంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం ఇచ్చింది. ఈ మార్గాలు అమరావతి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం వంటి కీలక పట్టణాల ద్వారా సాగనున్నాయి. హైదరాబాద్ చెన్నై మార్గం 744.57 కిలోమీటర్ల పొడవుతో, ఇందులో 236.48 కిలోమీటర్లు తెలంగాణలో, 448.11 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో, 59.98 కిలోమీటర్లు తమిళనాడులో ఉండనుంది. అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడా వంటి స్టేషన్లు ఈ మార్గంలో ఉండబోతున్నాయి. ఇదే విధంగా హైదరాబాద్ బెంగళూరు మార్గం 576.6 కిలోమీటర్ల పొడవుతో కర్నూలు, నంద్యాల, అనంతపురం, హిందూపురం వంటి ప్రాంతాలను కలుపుతుంది. ఈ ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో రవాణా వేగాన్ని పెంచి ప్రాంతీయ అభివృద్ధికి బలమైన బాటలు వేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే సర్వేలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే నిర్మాణ దశలోకి వెళ్లే అవకాశం ఉంది. సుమారు 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చేలా ఈ హైస్పీడ్ రైలు మార్గాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇది కేవలం రవాణా మార్పు కాదు, ప్రాంతీయ లాజిస్టిక్స్ పరిశ్రమల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచే శక్తివంతమైన అడుగు. తెలంగాణ అభివృద్ధికి సహజ వనరుల లోటు ఒక సవాలుగా నిలుస్తున్నప్పటికీ ఆ లోటును అధిగమించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొంటున్నట్లుగా సముద్ర తీర ప్రాంతం లేకపోవడం వల్ల వాణిజ్య రవాణా రంగాల్లో కొన్ని పరిమితులు ఉన్నా మచిలీపట్నం పోర్టుతో అనుసంధానాన్ని వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణ తన సామర్థ్యాన్ని విస్తరించబోతోంది. హైదరాబాద్లో అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టుకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించబడ్డాయి. ఈ మార్గం ద్వారా పరిశ్రమలు, లాజిస్టిక్స్, ఎగుమతుల రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో ర్యాపిడ్ రైలు, రింగ్ రైలు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు కూడా భాగంగా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం.
ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు సుమారు 300 కిలోమీటర్ల పొడవుతో ఉండబోయే ఈ మార్గంలో 118 కిలోమీటర్లు తెలంగాణలో, మిగిలిన భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఈ మార్గం తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ద్వారా సాగి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలను కలపనుంది. నేరుగా పోర్టు యాక్సెస్ కల్పించబడడం వల్ల ఈ మార్గం వెంబడి ఉన్న పట్టణాలు, గ్రామాలు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేయనున్నాయి. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలపరిచే ప్రాజెక్టుగా నిలుస్తోంది. ఈ ఏడాది చివరిలోగా కేంద్రం నుంచి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇది కేవలం రోడ్డు మార్గం కాదు, తెలంగాణ అభివృద్ధి దిశలో ఒక కొత్త శక్తివంతమైన అడుగు. హైదరాబాద్ నుండి మచిలీపట్నం పోర్ట్కి వయా విజయవాడ ఇప్పుడు NH65 ఉంది. ఇది 4 వరుసల జాతీయ రహదారి. అయితే ఇది త్వరలో 6 వరుసలు కాబోతుంది. టెండర్లు పిలవబోతున్నారు. ఇది ఎంతో రద్దీగా ఉన్నటువంటి రోడ్డు మనందరికీ తెలుసు. పండగ పూటలో ఈ రకంగా జామ్ అయిపోతుంది మనం చూస్తున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాదు, ఖమ్మం, రాజమండ్రి టు విశాఖపట్నం ఒక రోడ్డు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రెడీ అయిపోయింది. ఏ క్షణమైనా ఓపెన్ అవుతుంది. అలాగే మరోవైపు అయితే హైదరాబాదు, మిర్యాలగూడ, సత్తినపల్లి, గుంటూరు ఈ ప్రత్యామ్నాయ రోడ్డు ఇప్పటి వరకు 4 వరుస జాతీయ రహదారి కాదు, పాత రోడ్డే ఉంది. సో మరో రోడ్డు అవసరమైతే ఉంది, 4 వరుసల రోడ్డు అయితే అవసరమైతే ఉంది. ఎందుకంటే అటు చెన్నై నుంచి వచ్చే ట్రాఫిక్ ఈ రకంగా హైదరాబాద్కి వెళ్ళిపోవడానికి విజయవాడ రావట్లేదు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేస్తుంది. భూమి పూజ కూడా చేశారు. వారి యొక్క ప్రతిపాదన ఏంటంటే అయితే ఆ యొక్క సిటీ నుంచి RRR రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఈ రకంగా ఒక రోడ్డు వయా 12 వరుసల హరిత రోడ్డు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే అక్కడ నుంచి బయలుదేరి వయా అమరావతి టు మచిలీపట్నం పోర్ట్ ఆ రకమైన రోడ్డు ప్రతిపాదిస్తున్నారు. ఇది ఒక మంచి ప్రతిపాదన. ఎందుకంటే ఇటు మనకి కావాల్సినటువంటి సత్తినపల్లి, మిర్యాలగూడ ఏదైనా ఆల్టర్నేటివ్ రోడ్డు ఒకటి ఏర్పడుతుంది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసుకుంటూ మచిలీపట్నం పోర్టుకి నేరుగా వెళ్ళటం వలన అటు ఫ్యూచర్ సిటీకి, ఇటు అమరావతికి ఎగుమతులు, దిగుమతులు పోర్టుకి, మచిలీపట్నం పోర్టుకి సులభతరంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే మచిలీపట్నం పోర్టులో కూడా శరవేగంగా నిర్మాణం పూర్తవుతుంది. 1 సంవత్సరంలో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. సో మచిలీపట్నం పోర్టులో కూడా ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సో ఈ రకంగా ఈ రోడ్డు ప్రతిపాదన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందో అది మొత్తం విజయవాడ నుంచి హైదరాబాద్కి డిస్టెన్స్ తగ్గుతుంది, దూరము తగ్గుతుంది, సమయం తగ్గుతుంది. గతంలో తెలుగు రాష్ట్రాల పాలనలో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిన దృశ్యాలు ప్రజల మదిలో తీవ్రంగా నిలిచిపోయాయి. ముఖ్యంగా జగన్, కేసీఆర్ హయాంలో అభివృద్ధి కంటే రాజకీయ ప్రతిస్పర్ధలను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ వేదికల నుంచే ప్రతిపక్ష నేతల కుటుంబాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత దూషణలకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి సంఘటనలు రాష్ట్ర ప్రతిష్టను మసకబార్చాయి. ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ పాలనలో కూడా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ఎదురు దాడులు చేసుకోవడం, ప్రత్యర్థులను అనగదొక్కాలన్న ధోరణితో పాలన సాగిందా అన్న సందేహాలు ప్రజల్లో కలిగాయి. ఈ ఆరోపణలు రెండు రాష్ట్రాల్లో వ్యక్తిగత రాజకీయాల ప్రభావాన్ని ప్రతిబింబించాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయి. పాలన అంటే ప్రజల అవసరాలను, అభివృద్ధి లక్ష్యాలను కేంద్రంగా పెట్టుకుని ముందుకు సాగడమేనని తెలుగు ప్రజలకు స్పష్టంగా తెలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి దిశగా సమన్వయంతో ప్రజల సౌలభ్యాన్ని కేంద్రంగా చేసుకుని పాలన సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకుంది. సుమారు 83,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయి. శాసనసభ, హైకోర్టు, మంత్రుల నివాసాలు, విద్యా సంస్థలు, రవాణా మార్గాలు వంటి మౌలిక సదుపాయాలపై నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇది కేవలం పాలనా మార్పు కాదు, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందే మార్గం. అభివృద్ధి పథంలో తెలుగు రాష్ట్రాలు నూతన దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతోంది. బుల్లెట్ రైలు, 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే, డ్రై పోర్ట్, స్కిల్ యూనివర్సిటీ, నెట్ జీరో నగర లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే, ఉద్యోగ అవకాశాలు కల్పించే, భవిష్యత్తు తరాలకు స్థిరమైన అభివృద్ధిని అందించే మార్గదర్శకంగా నిలుస్తోంది. చంద్రబాబు, రేవంత్ శైలిలో ప్రజల అవసరాలే ప్రాధాన్యం, రాజకీయాలు కాదన్న సందేశం స్పష్టంగా కనిపిస్తోంది. నేటి తెలుగు రాష్ట్రాల పాలనా తీరును పరిశీలిస్తే అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కనిపించిన రాజకీయ భేషజాలు, పరస్పర పోటీతత్వం ఇప్పుడు కనబడడం లేదు. చంద్రబాబు, రేవంత్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, బుల్లెట్ రైలు, గ్రీన్ఫీల్డ్ హైవే, విద్యుత్ ప్రాజెక్టులు, పరిశ్రమల ప్రోత్సాహం వంటి రంగాల్లో రెండు రాష్ట్రాలు సమాంతరంగా ప్రగతి పథంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, పరస్పర సహకారం, ప్రజా ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఇవన్నీ కలగలిపి దక్షిణాదిన మేటి రాష్ట్రాలుగా ఏపీ, తెలంగాణ నిలవాలన్న సంకల్పాన్ని బలంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ మార్పు కాదు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అభివృద్ధి దిశగా ఒక నూతన దృక్పథం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పెట్టుబడుల పరంగా దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 4.47 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. నవయుగ ఇంజనీరింగ్, MEIL, టాటా పవర్ వంటి సంస్థలు విద్యుత్, పునరుత్పాదక శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ ప్రాజెక్టులను ప్రారంభించాయి. అమరావతి రాజధానిలో మలేషియా కంపెనీలు 10,000 కోట్ల విలువైన విద్య, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. అనంతపురంలో ఫ్లయింగ్ ఎడ్జ్ ఏరోస్పేస్ 500 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. పర్యాటక రంగంలో 10,600 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 103 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయి. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 2025లో దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇది 2024 సంవత్సరంతో పోలిస్తే 4 రెట్లు అధికం. అమెజాన్ 60,000 కోట్లతో డేటా సెంటర్ ప్రాజెక్టు, సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, JSW 800 కోట్లతో డ్రోన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నాయి. కంట్రోల్ ఎస్ డాటా సెంటర్స్ 10,000 కోట్లతో AI డాటా క్లస్టర్ను హైదరాబాద్లో నిర్మించనుంది. HCL టెక్నాలజీస్ కూడా హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. ఇది 5,000 IT ఉద్యోగాలను కల్పించనుంది. ఈ పెట్టుబడులు రెండు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధికి బలమైన బాటలు వేస్తున్నాయి. అభివృద్ధి పట్ల ఉన్న నూతన దృక్పథం, పారదర్శక పాలన, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఈ ప్రగతికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా, సమన్వయంతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. రాజకీయంగా భిన్నమైన పాలనా కూటములు ఉన్నప్పటికీ ఏపీలో NDA, తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు కనిపించడం లేదు. ప్రాజెక్టులకు కేంద్రంతో సమన్వయం చేస్తూ ప్రతిపాదనలు సమర్పిస్తున్నారు. కేంద్ర మంత్రులు, శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం, నిధులు, సాంకేతిక సహాయం అందిస్తున్నారు. ఇది రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలే ప్రథమమన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. రెండు రాష్ట్రాలు దక్షిణాదిన మేటి అభివృద్ధి కేంద్రాలుగా మారాలన్న సంకల్పం కేంద్రం సహకారంతో మరింత బలపడుతోంది. ఇక ప్రజా విశ్వాసం విషయానికొస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి దిశగా స్పష్టమైన అడుగులు వేస్తున్నాయి. చంద్రబాబు, రేవంత్ నేతృత్వంలోని ప్రజా అవసరాలే కేంద్ర బిందువుగా మారాయి. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, రవాణా మార్గాలు, విద్యారంగం వంటి కీలక అంశాల్లో రెండు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రజా సమస్యలపై ప్రభావం చూపే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు అభివృద్ధి పట్ల ఆసక్తిగా ఉండడంతో రాజకీయ విమర్శలకు స్పందన తగ్గుతోంది. అయితే గత పాలనల్లో జరిగిన కొన్ని నిర్ణయాలు, వైఫల్యాలు మాత్రం జగన్,
కేసీఆర్ వర్గాలను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని నిలిపివేయడం, రాజధాని మార్పు వివాదం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలపై వచ్చిన విమర్శలు వంటి అంశాలు ప్రజా చర్చలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు స్పష్టమైన అభివృద్ధి దిశగా సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. పాలనంటే కేవలం అధికారం వినియోగించుకోవడమే కాదు, ప్రజల అవసరాలు అర్థం చేసుకుని భవిష్యత్తు కోసం బాటలు వేయటం. అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టుల సంఖ్య కాదు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే మార్గదర్శనం. గతంలో వ్యక్తిగత రాజకీయాలు పాలన బసకబార్చిన సందర్భాలు కనిపించాయి. కానీ నేడు ఏపీలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సంక్షేమం అనే 3 సూత్రాలతో పాలన సాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, బుల్లెట్ రైల్, గ్రీన్ఫీల్డ్ హైవే, పెట్టుబడుల ప్రవాహం ఇవన్నీ కేవలం ప్రాజెక్టులు కాదు, ప్రజల విశ్వాసానికి ప్రతీకలు. పాలనకు అభివృద్ధికి మధ్య తేడా ఏంటంటే, ఒకటి అధికారానికి, మరొకటి ప్రజల ఆశయానికి. నేడు తెలుగు రాష్ట్రాలు ఆ ఆశయం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కేవలం పాలనా మార్పు కాదు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే అభివృద్ధి యాత్ర.